నమస్కారం. జూలై 29 ఏరువాక పౌర్ణిమ. మరి ఈ రోజు విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏరువాక పౌర్ణమి విశిష్టత తెలుసుకుందామా? తప్పనిసరిగానమ్మా. జ్యేష్ఠ బహుళ పూర్ణిమని ఏరువాక పూర్ణిమ అంటారు. ఏరు అంటే బలిష్టమైనటువంటి ఎడ్లు కట్టిన నాగలికి ఏరు అని పేరు. ఏరువాక పాట కూడా ఉంది కదా, ఏరువాక సాగారు అని మన సినిమా పాట ఉంది. కానీ ఏరువాకం వచ్చింది ఏరువాక అని మనకి జానపద గేయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది అప్పటికి పొలాలు దున్నడం మొదలుపెట్టే కాలం. అప్పటిదాకా పూర్వకాలం అంటే మరీ ప్రాచీనం కూడా కాదమ్మా, కొన్ని దశాబ్దాల క్రితం దాకా, అంటే 40-50 ఏళ్ల క్రితం దాకా కూడా వేసవి కాలంలో పెద్దగా పొలం పనులు చేయించేవారు కాదు ఎడ్ల చేత. అంటే ఎడ్లతో వ్యవసాయం ఉండి ట్రాక్టర్లు లేనటువంటి రోజుల మాట. అందుకని అప్పుడు మొదలుపెట్టి ఊరంతా ఒక పొలం దున్నడం అనేటటువంటిది ఒక పెద్ద కార్యక్రమంగా, ఒక పండుగగా చేసుకునేవాళ్ళు వ్యవసాయదారులందరూను. ఆ రోజే నాగలికి పూజ చేసి ఎడ్లకి చక్కగా అలంకారాలు చేసి వాటికి కూడా స్నానాలు చేయించి, ఆ ఎడ్లకి స్నానం చేయడం చాలా కష్టం. మావులు ఎడ్లు మీద నీళ్ళ చుక్క పండియవు, వాటికి వేడి కావాలి. బర్రెలేమో నీళ్లు కావాలి, ఎప్పుడు నీళ్లలో దిగుతాయి అవి. ఆవులు వాటికి వేడి కావాలి కనుక వాటికి స్నానం చేయించడం కొంచెం కష్టమైన విషయమే. కానీ వేసవి కాలం బాగా ఉంటుంది కనుక చక్కగా స్నానం చేయించి అలంకారాలు చేసి మెడలో పట్టీలు గజ్జలు ఇలాంటివన్నీ పెట్టేసి ఈ నాగలికి కూడా కడిగి శుభ్రం చేసి ఆ రోజు నుంచి మొదలు పెడతారు. నాగలికి చక్కగా 2 బలిష్టమైన ఆరోగ్యకరమైన ఎడ్లు కట్టి ఉంటే దాన్ని ఏరు అంటారు. ఏరువాక అంటే సాగటం. ఆ నాగలి దున్నడం మొదలు పెట్టడం ఆ రోజే ప్రారంభిస్తారు. స్పెసిఫిక్ గా ఈ రోజు ప్రత్యేకంగా ఆ రోజే ఎందుకన్నది కూడా ప్రధానమైన విషయం. జ్యేష్ఠ నక్షత్రానికి నాగలికి సంబంధం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం సమీపంలో ఉండేటటువంటి పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ కనుక నాగలి హలం కదా. తర్వాత చంద్రుడేమో సస్యకారకుడు, అంటే ఓషధీపతి అని పేరు ఆయనకి. అంటే పంటలు బాగా ఉండాలి అంటే అవసరం చంద్రుడేనమ్మ. పగటి పూట సూర్యకాంతితో చెట్లన్నీ పత్రహరితం తయారు చేసుకుంటాయి. పత్రహరితం దరిదాపుల్లో ఒకలాగానే ఉంటుంది, కానీ అన్ని చెట్ల యొక్క పత్రహరితం వాటికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు ఉన్న పంటగా రావాలి అంటే దానికి కారణం రాత్రిపూట చంద్రుడు చేసే పని. ఇప్పుడు మామిడి చెట్టు జామ చెట్టు ఉన్నాయి, రెండిటికి పగటి పూట సూర్యుడి నుంచి వచ్చే కాంతితో పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి. జామ చెట్టుకి జామకాయే కాయాలి, మామిడి చెట్టుకు మామిడికాయే కాయాలంటే ఆ భేదం చూపించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఏ ఓషధి అంటే మొక్క అని అర్థం. ఆ ఓషధులకి సంబంధించినటువంటి ఆ లక్షణాన్ని ఇవ్వగలిగిన శక్తి చంద్రుడికి ఉంది కనుక పూర్ణిమ చంద్రుడు పూర్తిగా ఉండేటటువంటి రోజు. పూర్తి కళలతో చంద్రుడు ఉన్నప్పుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర గనక ఉన్నట్టయితే అది పంట సాగడానికి నాగలికి అధిష్టానం జ్యేష్ఠ నక్షత్రం కనుక జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక చేస్తారు. అది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దరిదాపుల్లో ఒకరోజు చేసేవాళ్ళు పూర్వం. కొన్ని గ్రామాల్లో మా చిన్నతనంలో చూసాం మేము, బాగా చిన్నతనంలో. తర్వాత మనకు అనేక రకాలైనటువంటి కారణాల వల్ల, సాంఘికమైన కారణాల వల్ల, ఆ తర్వాత యాంత్రికమైనటువంటి వస్తువులు వచ్చినందువల్ల, అసలు గో ఆధారిత వ్యవసాయం మానేసినందువల్ల దీనికి అంత ప్రాముఖ్యం లేదు. పైగా ఆ రోజుల్లో ఋతువులను అనుసరించి పంటలు వ్యవసాయం చేసుకోవడం ఉండేది. వేసవి కాలం ప్రత్యేకంగా పొలాన్ని వదిలేసేవాళ్ళు, పంటలు ఏం పండించేవాళ్ళు కాదు. దానితో ఏం జరిగేదంటే పొలం అంతా కూడా ఇలా పగుళ్ళు వచ్చేవి, బ్రేక్ అయినట్టు క్రాక్స్. అదే పగుళ్ళే అంటారు. ఈ పగుళ్ళు వచ్చాక వాన పడింది అనుకో, తొలకరి ఇప్పుడేగా వస్తాయి. వాన పడంగానే ఏం జరుగుతుందంటే పైన ఉన్నటువంటి మట్టి కాస్త కరిగి పగుళ్ళల్లోంచి అడుక్కెడుతుంది. అడుగుకు వెళ్ళి అడుగునున్న మట్టి పైకి వస్తుంది. అంటే సారహీనమైన మట్టి అంతా అడుక్కెళ్ళిపోయి సారవంతమైన మట్టి పైకి వచ్చేస్తుంది. అప్పుడు పొలం దున్నారనుకో, మొదట వానలు పడంగానే తొలకరి వానలు పడతాయి ఇప్పటికే. ఎప్పుడు తొలకరి వానలు
ఎప్పుడు పడతాయి? జ్యేష్ఠం చివరిలో పడతాయి. కారణం ఏమిటంటే శ్రావణం భాద్రపదం వర్ష ఋతువు అంటే జ్యేష్ఠం గ్రీష్మ ఋతువులో ప్రారంభం, ఆషాఢం కూడా గ్రీష్మ ఋతువే, కానీ వానలు పడిపోతాయి. అప్పటికి తొలకరి వానలు పడతాయి, పెద్ద వానలు పడవు. అటువంటి సమయంలో ఈ తొలకరి వానలు పడేటప్పటికల్లా పగుళ్ళు వారినటువంటి నేలలోంచి సారహీనమైన మట్టి అడుక్కు వెళ్ళి మంచి మట్టి పైకి వస్తుంది. అప్పుడు పొలం దున్నుతారు. అనుకుగా ఉంటుంది. ఎండకి బాగా కాలి ఉన్నటువంటి నేల వాన చినుకులు పడంగానే ఇలా గుల్లబారుతుంది. దాంతో పొలం దున్నుకోవడం తేలికవుతుంది. కనుక ఇంత ఇలా పొలం దున్నుకోవడానికి అనువైనటువంటి కాలం ఇది. ఇన్ని రకాల విశేషాలు ఉన్నాయి గనక ఈ జ్యేష్ఠ పూర్ణిమని ఏరువాక పూర్ణిమ అంటారు. కానీ ఈ మధ్య కాలం పాత రోజులు మళ్ళీ వస్తున్నాయేమో, కొంచెం కొత్త పుంతులు అద్దుకొని వస్తున్నాయేమో అనిపిస్తుందమ్మా. చాలా మంది నాకు ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అది నేను స్వతహాగా వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. ఎందుకు అడగండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి సింగపూర్ లో సెటిల్ అయిపోయింది. పెళ్ళయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి బాగాలేదని చూడ్డానికి వచ్చిందంటమ్మా. గుంటూరులో ఉంటారు, మిర్చి పండిస్తారు. అమ్మాయి పేరు శిరీష అనుకుంటా. ఆ అమ్మాయి ఇప్పుడు మొత్తం వ్యవసాయం తన సొంత చేతుల మీదుగా పండిస్తోంది. ఒక అమ్మ, ఎంత ప్రౌడ్ విషయం అనిపించింది. చాలా మంది ఉన్నారమ్మా, చాలా సక్సెస్ స్టోరీ కూడా వాళ్ళది. నేను చాలా మందిని చూసాను. స్వతంత్రోద్యమంలో పాల్గొనడానికి మగవాళ్ళందరూ ఉద్యమాలకు వెళ్ళిపోతే ఆడవాళ్ళు నిలబడి పొలం పనులు చేయించారు. మా గ్రామంలోనే నాకు తెలుసు. ఆడవాళ్లే నిలబడేవారు. 10 మంది. అంటే అప్పట్లో ఇలా పలికేవారమ్మా కూలీలు. ఇప్పట్లాగా కాదు కదా, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కూలీలు పలికే పరిస్థితి లేదు. దాని గురించి మాట్లాడుకోవడం మర్యాదగా కూడా ఉండదు, ఎందుకు పలకట్లేదు అన్నది. కనుక పలికేవారు కనుక అలా కర్ర పుచ్చుకుని నిలబడి ఆవిడ వ్యవసాయం చేయించేది. చాలా మంది చేయించారు అట్లా. అలా ఆడవాళ్ళు చేయించకపోవడం అన్నది లేదు. పైగా ఇంకోటి ఏంటంటే అందరికీ అర్థమైంది, రసాయన పదార్థాలతో పండించినటువంటి పంటల వల్ల ఎక్కువ బాగుండట్లేదు, తొందరగా అనారోగ్యాలు వస్తున్నాయి గనక అవి లేనటువంటివి చేయించాలి అని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ గో ఆధారిత వ్యవసాయం చెయ్యాలి అని, వేసవి కాలంలో పంటలు పండించకుండా ఉండాలని. అంటే ఇప్పుడు పల్లెటూళ్ళల్లో నేను విన్న మాట ఏమిటంటే, నాకు వివరంగా తెలియదు కానీ పొలం దున్నేటప్పుడు నడుపుతూ ఉంటే ఒకళ్ళు కింద నిలబడతారు. ఎక్కడైతే తవ్వుతుందో అక్కడ నిలబడతారు బలంగా ఉండడానికి. అంటే నేల లోతుకు వెళ్ళది చేస్తుంది. తర్వాత ఈ ముందే ఎడ్లు నడుస్తూ ఉంటాయి గనక కొంతవరకు అది నేల బాటి కాలి గిట్టల వల్ల కూడా కొంత ఇదవుతుంది. కానీ అదే ట్రాక్టర్లతో దున్నిస్తే అంత లోతుగా దున్నడం కుదరట్లేదు అని అన్నారు. వాస్తవం నాకు తెలియదు, చెప్పడం మాత్రం అట్లా చెప్పారు. దానికన్నా అదే ఎక్కువ బాగుండేది ఎడ్లతో అని. అలా పైగా అలా చేయడానికి కూడా పొలం గనక ఇలా ఎండిపోయి బీటలు వారుంటే దాంతో ట్రాక్టర్తో దున్నడం కూడా కష్టమే. అంతే కదమ్మా. అంతే కదా. మరి ఇవన్నీ వింటున్న తర్వాత ఇప్పుడు చాలా మంది మళ్ళీ మేము గో ఆధారిత వ్యవసాయానికి పెడతాం. ఎందుకంటే ఆవు తిరుగుతూ ఉన్నప్పుడు అవి విసర్జిస్తుంది కదా, గోమూత్రం కానీ, ఎద్దే అనుకోండి, గోమూత్రం కానీ, దాని నుంచి వచ్చే గోమయం కానీ, ఇవన్నీ కూడా పొలంలో పడతాయి కదా. అందులో మనం స్పెసిఫిక్ గా మన దగ్గర ఉంటే కేర్ తీసుకుంటాం కదమ్మా, ఎట్లా పడితే అట్లా చూసుకోం కదా. అదే కదా, అలా ఉండేది. అది వరకు ఒక జత ఎడ్లు ఉన్నాయి అంటే అబ్బో ఆయన చాలా మోతుబరి రైతు కింద లెక్క. ఊళ్ళో వాళ్ళకు కూడా ఇస్తూ ఉండేవారు, దానికి తగినటువంటి ఆహారం కూడా పెట్టేవారు. ఇలా ఉండి ఇదంతా ఎంత గౌరవంగా వ్యవసాయాన్ని ఒక యజ్ఞంగా భావించారమ్మా. ఆ యజ్ఞంగా భావించటం అనేది మనకి ఎక్కడ కనపడుతుందంటే, మనకి జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే సీతాదేవి నాగేటి చాలులో ఉద్భవించింది అంటారు. సీత అంటే నాగలి చాలు అని అర్థం. నాగలితో ఇలా దున్నుతూ ఉంటే వచ్చేటటువంటి ఆ గీత ఏదైతే ఉంటుందో గ్రూవ్ లాగా ఉంటుంది కదా, చాలు అంటారు. దాన్ని సీత అంటారు. అక్కడ ఉద్భవించింది అని అంటే రాజుగారే మొదటగాని ఆ పొలం దున్నడానికి నాయకత్వం వహిస్తే ప్రజలందరూ దున్నరా, యథారాజా తథా ప్రజ అంటే ఆ రోజుల్లో రాజులు పరిపాలన చేసే రోజుల్లో. ఇప్పుడేమో యథా ప్రజ తథా రాజా. మనం ఎటువంటి రాజులు మన పరిపాలకులను ఎన్నుకుంటే అట్లాంటి వాళ్ళు వస్తున్నారు, తేడా వస్తుంది కదా. కనుక అది మనది నిజంగా చెప్పాలంటే మౌలికంగా భారతదేశం వ్యావసాయిక దేశం అమ్మా.
ఈ వ్యవసాయం మీద ఆధారపడే మనం అన్ని పరిశ్రమలు కానీ, మన ఆర్థిక వ్యవస్థ కానీ, మన జీవన విధానం కానీ, మన పండగలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కనుక వీటితో ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన పండగ మొదలయ్యేటటువంటిది ఏరువాకతో. స్పెసిఫిక్ గా ఒక మాట మీరు మెన్షన్ చేయాలమ్మా. అంటే నేను ఇప్పుడు చెప్పా కదా, అమ్మాయిలు సింగపూర్ లో జాబ్లు వదిలేసుకొని ఇక్కడికి వచ్చి, అంటే వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటారు డెఫినెట్ గా, అమ్మ ఎందుకమ్మా ఇదంతా అవసరం, చాలా కష్టంతో కూడుకున్న పని కదా, అదేమో ఏసీ జాబ్ లా, ఇదేమో ఎండకి ఎండాలి, వానకి తడవాలి, చాలా చాలా కష్టమైనది, మనం అందరం ఒప్పుకోవాలి. సో ఈ స్టోరీ స్పెషల్ గా ఇప్పుడు మీరు అన్నారు ఏసీ జాబ్లు అన్నారు, ఏసీలో కూర్చోవడం వల్లే కదా బీపీలు డయాబెటీస్లు వస్తున్నాయి. అదే కదా, అవి రాకుండా ఉండాలంటే కాసేపు ఎండలో ఉండాలి, కాసేపు వానలో తడవాలి. నిజానికి తొలకరి వానలో గనక తడిసినట్టయితే జలుబు చెయ్యదట తర్వాత కాలంలో. అసలు తొలకరి తెలియదు, వాన తెలియదు, అసలు మట్టి వాసన ఎంతమందికి తెలుసు? ఎండిన నేల మీద వాన చినుకులు పడుతుంటే వచ్చే వాసన, ఆహాహా. ప్రపంచంలో ఖరీదైనటువంటి సెంట్ ఏదిట అంటే మట్టి వాసనతో ఉండే సెంట్, దాని పేరేదో ఉంది, చాలా ఖరీదైన, పెంటిచోరా అంటారమ్మా సంథింగ్. దాని ఖరీదు అన్నిటికన్నా ఎక్కువ. ఎందుకంటే అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి అన్ని వాసనల యొక్క సమ్మేళనం ఉండేటటువంటిది మట్టి వాసనలో. ఒక్కసారి ఆ వాసన పీల్చినట్టయితే ఆహా, ఆరోగ్యం ఎంత బాగుంటుంది. ఎందుకంటే అన్ని వాసనలు వచ్చేది చెట్ల నుంచే, ఖనిజాల నుంచే. ఈ ఖనిజాలు చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచే. అన్నిటికీ అన్ని రకాల వాసనలు ఇచ్చేది భూమే కనుక ఆ వాసన ఒక్కసారి పీలిస్తే ఎలా ఉంటుంది? ఆ వాసన, ఆ రుచి ఒకసారి పిల్లలందరికీ కూడా చూపించాలి. స్పెషల్ గా ఈ వీడియోని ఇప్పుడు ఎలాగో తినాలనిపిస్తుంది అమ్మా. మట్టి చాలా మంది తింటారు, ఆ మట్టిని తినాలనిపిస్తుంది. అబ్బా స్మెల్ తీసుకోలేము, అంత వండర్ఫుల్ గా ఉంటుంది. తింటే కూడా తప్పేం లేదు. అంటే మరి మనం ఇక్కడ నగరాల్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాల పనులు చేసే నేల కాకుండా పొలాల్లో ఉండే నేలలో ఏమి ఉండదు గనక అక్కడిది మట్టి నోట్లో వేసుకున్నా తప్పేం లేదు. అందుకే చెప్పాడు కృష్ణుడు మట్టి నోట్లో వేసుకుని. మరే సో దయచేసి మీ పిల్లలకి ఈ వీడియో చూపించండి. డెఫినెట్ గా ఏంటి స్పెషాలిటీ ఏరువాక పౌర్ణమి గురించి, భారతదేశం స్పెషాలిటీ ఏంటి, మట్టి స్పెషాలిటీ ఏంటి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. అఫ్ కోర్స్ స్పెషల్లీ పేరెంట్స్ జాబ్లు వదిలేసుకొని మళ్ళీ బ్యాక్ టు రూట్స్ లాగా వచ్చారు, వాళ్ళ మీద నేను స్పెషల్ స్టోరీస్ చేద్దాం అని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేసి అటువంటి వాళ్ళకి తప్పనిసరిగానమ్మా. ఇంకొకటి, ఇక్కడ వాతావరణం కూడా ఎంత బాగుంటుందో మనకు గమనించినట్టయితే మనకు అంత ఎక్స్ట్రిమిటీస్ లేవు, దీనికే ఆహా అని కంగారు పడుతున్నాం. మరి మొన్ననే ఒకళ్ళు చెప్తున్నారు 5 డిగ్రీల టెంపరేచర్ ఉంది, హ్యాపీగా ఉన్నాం, ఏసీ వేసు కూర్చున్నాం మేము, హఠాత్తుగా వాన పడి 8 డిగ్రీలు అయిపోయింది, మేము ఉండలేకపోతున్నాం, ఇంత వేరియేషన్ భరించలేకపోతున్నాం అన్నారు. ఇటువంటి వేరియేషన్ మన దేశంలో లేదు. మనకి క్రమంగానే మారుతుంది. ఎప్పుడో అయితే 1-2 డిగ్రీలు తేడా ఉంటుందేమో కానీ వేడి చల్లబడ్డం కానీ, చలిలో నుంచి వేడి రావడం కానీ క్రమంగానే వస్తుంది. 1-2 డిగ్రీలు, 1 డిగ్రీ కాక 2 డిగ్రీలు ఎక్కువ మారిపోతే మనం అబ్బో మార్పు అంటున్నాం. మరి 30 నుంచి 8కి వచ్చిందంటే ఆ వేరియేషన్ తట్టుకోవడం చర్మమే కాదమ్మా, రక్తనాళాలు తట్టుకోలేవు లోపలివి. మనకి ఇంత మంచి వాతావరణం కానీ, ప్రకృతి కానీ, ఋతువులు కానీ, పైగా రాత్రి పగల సమన్వయం. ఎందుకంటే మనకి దరిదాపుల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది దరిదాపుల్లో, 1 గంట వేరియేషన్తో. అన్ని దేశాల్లో అట్లా ఉండదు కనుక దీన్ని అనుభవించి ఆనందించడానికి పెట్టి పుట్టాలి అంతే. సో థ్యాంక్స్ టు యూనివర్స్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.